పరాక్రమశాలి సుసంపన్న శౌర్యాధిపతి ఈ భగవాన్ దాత శాసిస్తే నా శాసనానికి ఎవరైనా సరే కట్టుపడిపోయి ఉండాల్సిందే. ఎవడ్రా మీలో ఎవడో నన్ను ఎదిరించడానికి వచ్చిన మనగాడు ఎవడో? ఎవడ్రా ఎవడో నా తల కొట్టిస్తానన్న మనగాడు ఎవడో? నా తల కొట్టిస్తానన్న వీరుడు ఎవడో? దమ్ముంటే రారా, బయటికి రా. ఈ భగవాన్ అంటే ఒక వ్యక్తి అనుకున్నారా? కాదు, మహాశక్తి. ఈ శక్తి ముందు ఎవడైనా సరే తల వంచాల్సిందే. కాదని రెచ్చిపోయారా, తలకాయలు పుచ్చకాయలు పగిలిపోతాయి. జాగ్రత్త. ప్రదీప్ మనం ఊహించినంత సామాన్యుడు కాదన్నా. నాకు ఏమిటి సచ్చి మాటలు మాట్లాడుతున్నావు? రెచ్చిపోతే చచ్చిపోతారని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడన్నా. రెచ్చిపోతే చచ్చిపోతాడని చెప్పపోయావా? వాడు చావడానికి పుట్టలేదు, మనలాంటి వాళ్ళని చంపడానికే పుట్టానని హెచ్చరించి వెళ్ళాడన్నా. నన్ను చంపడమా? అరే నాకు ఈ భగవాన్ అంటే ఎవడనుకుంటున్నావురా? పులే, గుర్రపు పులే. నన్ను అంతం చేయాలంటే ఈ నగరం మొత్తం కలిసి వచ్చినా సరే నా కన్నెరప్ప మీద ఎంతకు కూడా పీకలేరా. మతం ఎక్కిన పశ్చాపములంటే ఎంతో మంది పోలీసులను సింహంలో గర్జించే ఎంతో మంది విప్లవకారులను ఒంటి చేతులతో చంపిన వాడిని. అలాంటిది నన్ను చంపేవాడు ఒకడు ఉన్నాడా? నో, నెవర్. శత్రువుని అంత తక్కువ అంచనా వేయడం అంత మంచిది కాదన్నా. ఈ భగవాన్ దాదా సన్న శాసనాడు. వాడు అంచనాలను తారుమారు చేసి వాడు ఊపిరి తీయకపోతే నేను మనిషినే కదా. నాకు నువ్వు వెళ్ళి వాడు సాగుకు ముహూర్తం పెట్టు. వాడిని అంతం చేసే ఆదిశక్తిని నేను రెడీ.